ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఇన్ ద పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5x plus 6 by x plus 2 into 1 minus x, specifying the region in which the expansion is valid. మన మోటివ్ ఏంటి అంటే మనం x క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలి. దేనికి? ఇవ్వబడిన ఫంక్షన్ యొక్క ఎక్స్పాన్షన్లో ఉన్న x క్యూబ్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలి. అదే మన మోటివ్. ఇన్వెస్టిగేషన్లో ఇవ్వబడిన ఫంక్షన్ రాస్తున్నాను. f of x is equal to 5x plus 6 divided by x plus 2 into 1 minus x. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ రాస్తే a by x plus 2 plus b by 1 minus x. ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తున్నాను. పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కుంటున్నాను ప్లస్ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కుంటున్నాను. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ కనుక ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో నాకు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్, న్యూమినేటర్లో ఏ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు వైపులా ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ కంపేర్ చేయొచ్చు. అప్పుడు ఎఫ్ఎక్స్ అప్పుడు 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు 5 ఇంటూ 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ బి ఇంటూ 1 ప్లస్ 2. 5 ప్లస్ 6 11 ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ 0 అవుతుంది. ఇక్కడ 3b మిగులుతుంది. దీన్ని బట్టి b ఈజ్ ఈక్వల్ టు 11/3. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు 5 ఇంటూ -2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ ఆఫ్ -2 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ 2. ఇక్కడ 5 2s ఆర్ -10 ప్లస్ 6, -10 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఇది 1 మైనస్ ఆఫ్ -2 అంటే 1 ప్లస్ 2, సో 3a అవుతుంది. ప్లస్ -2 ప్లస్ 2 0 అవుతుంది కాబట్టి టర్మ్ 0. ఇక్కడ -4 ఈజ్ ఈక్వల్ టు 3a అంటే a ఈజ్ ఈక్వల్ టు -4/3. ఏ వాల్యూ బి వాల్యూ వచ్చినాయి కాబట్టి మనం పార్షియల్ ఫ్రాక్షన్ రాద్దాము. ఫైవ్ ఎక్స్ ప్లస్ 6 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 11/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్. దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్లో రాస్తే -4/3 ఇంటూ 1 ఇక్కడ 2 కామన్ తీసి రీషఫల్ చేస్తున్నాను. అప్పుడు నాకు 1 ప్లస్ x/2 వస్తుంది ప్లస్ 11/3 ఇంటూ 1/1 మైనస్ ఎక్స్. ఇప్పుడు 2 1s 2 2s, సో -2/3 1 plus x/2 whole to the power of -1 plus 11/3 into 1 minus x whole to the power of -1. వీటి ఎక్స్పాన్షన్ కనుక రాస్తే -2/3 ఇంటూ 1 మైనస్ x/2 ప్లస్ x²/4 మైనస్ x³/8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 11/3 ఇంటూ 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x³ అండ్ సో ఆన్. ఇప్పుడు మనకు కావాల్సింది x³ కోఎఫిషియంట్ కాబట్టి ఆ కోఎఫిషియంట్స్ మాత్రమే పక్కకు తీద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఈజ్ ఈక్వల్ టు -2/3 ఇంటూ ఇక్కడ -1/8 ఉంది, ఇది ఒక టర్ము దీని నుంచి, ప్లస్ 11/3 ఇక్కడ నుంచి ఇంటూ ఒక టర్మ్
ఇది దీని నుంచి. ఇప్పుడు ఈ రెండు చూస్తే 2 1s are 2 4s are minus into minus plus, so 1/12 plus 11/3 that is equal to LCM తీస్తే 1 plus 44. 3 4s are 12, 4 into 11 44, that is equal to 45/12. 3 4s are 3 15s are, that is equal to 15/4 అనేది ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్. ఇక ఇది ఏ రీజియన్లో ఈ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 పెట్టినా ఫంక్షన్స్ అన్నీ వ్యాలిడ్ ఎక్స్పాన్షన్ మటుకు రావట్లేదు. అంటే ఆర్ -1, -2 ఈ రీజియన్లో ఈ ఫంక్షన్ మొత్తం వ్యాలిడ్ అవుతుంది. లేదంటే మనం -2 పెట్టినా 1 పెట్టినా ఇక్కడంతా ఇన్ఫినిటీ సెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్స్పాన్షన్ కరెక్ట్గా వ్యాలిడ్ కాదు.